కక్ష సాధింపు పునర్విచారణ పేరుతో పాత కేసు తెరపైకి ఎంపీపీతో పాటు 8 మంది అరెస్ట్ బస్సులో కోర్టుకు తీసుకెళ్తూ 2 గంటలు పెట్రోల్ బంకులోని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరిని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఆయన అనుచరులు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల లక్ష్యంగా అక్రమ కేసులు నమోదు అరెస్టుల పరంపర కొనసాగుతుంది. తాజాగా ఏడాది జనవరి 20వ తేదీన కేసరపల్లి శివారు దుర్గాపురంలోని ఓ హోటల్ వద్ద టీడీపీ నాయకుడు కానర్నేని రంగబాబుపై జరిగిన దాడి కేసును పోలీసులు పునర్విచారణ పేరిట మళ్లీ తెర మీదకి తీసుకొచ్చారు. ఈ కేసులో అప్పట్లోనే 6గురిని అరెస్ట్ చేశారు. అయినా డీఎస్పీ సిహెచ్ శ్రీనివాసరావు నేతృత్వంలో 8 బృందాలుగా ఏర్పడిన పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఒకేసారి వంశీ అనుచరులైన ఓలుపల్లి మోహన్ రంగ, గన్నవరం ఎంపీపీ అనగాని రవి, మేచినేని బాబు, సూరపనేని అనిల్ కుమార్, గుర్రం నాని, భీమవరపు యతేంద్ర రామకృష్ణ, రాము, గున్నూరు సీనయ్య, కర్ణాటి నిరంజన్ అదుపులో తీసుకున్నారు. తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నాయకులు ప్రశ్నించినా చెప్పకుండా బలవంతంగా వాహనాల్లోకి కంకిపాడు రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఎంపీపీ అనగాని రవి, ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు. కంకిపాడులోని సాయంత్రం వరకు నేతలు ఉంచారు. సాయంత్రం 4 గంటల తర్వాత కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచేందుకు గన్నవరం తరలించారు. అయితే వీళ్ళని సుమారు 2 గంటల పాటు నిడమానూరు సమీపంలోని పెట్రోల్ బంక్ ఆవరణలో బస్సులోనే ఉంచడం గమనార్హం. వ్యవహారం మొత్తం మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఉన్నతాధికారి పర్యవేక్షణలో జరిగినట్టుగా ప్రచారం సాగుతోంది. గన్నవరం నుంచి తీసుకొచ్చి కంకిపాడు స్టేషన్లో ఉంచిన వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసేందుకు ఎవరిని పోలీసులు అనుమతించలేదు. వైఎస్ఆర్సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఇతర నేతలు స్టేషన్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లోకేష్ అయ్యన్నపై అంబటి ఫిర్యాదు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ